ఇంత వెన్నపూసకి ఎంత నెయ్యి వస్తుందో ఒకసారి గెస్ చేయండి. కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. లాస్ట్లో చెప్తాను నేను ఎంత నెయ్యి వచ్చింది అనేది. నేనైతే ఆల్మోస్ట్ 2 months నుంచి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఈ వెన్నపూస అంతా. మొత్తానికి ఈరోజు కుదిరిందనమాట నెయ్యి చేయడానికి. నెయ్యి చేయడం అంటే కొంచెం ప్రాసెస్ అని అనిపిస్తుంది, కానీ దాని తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేస్తాం కదా, అది ఇంకా పెద్ద ప్రాసెస్. ఇంకా వేడినీళ్ళు పెట్టి క్లీన్ చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది అనుకోండి. ముందుగా మనం వెన్నపూస చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో నుంచి ముందు రోజు లేకపోతే ఆ రోజు మార్నింగే తీసి పక్కన పెట్టేసుకొని ఒక బాటిల్లో మనం కూలింగ్ వాటర్ అయితే పెట్టుకోవాలి అనమాట. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని వెన్నపూస పైనుంచి కొన్ని చల్లనీళ్లు పోసేసి పలసిస్తూ మిక్సీ పట్టేసుకుంటే కనుక మనకి వెన్నపూస అంతా పైకి తేలుతుంది, వేస్ట్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ నేను ఒక 4-5 బాక్సుల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను వెన్నపూసని. ఇంకా నేను బ్యాచ్ల వైజ్ గా ఇలా 2-3 సార్లు అయితే మిక్సీలో వేసేసి వెన్నపూస అంతా తీసేసాను. ఈ వెన్నపూస అంతా తీసిన తర్వాత మనం డైరెక్ట్ గా నెయ్యి కాచే ముందు మళ్ళీ ఒకసారి కూల్ వాటర్ తో అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కాకపోయినా 2 సార్లు అయినా మంచిగా కూలింగ్ వాటర్ వేసేసి బాగా క్లీన్ చేసుకుంటే మనకు వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా మంచి వెన్నపూస అయితే వస్తుంది. ఈ వెన్నపూసని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, అలాగే అప్పటికప్పుడు నెయ్యినా కాచుకోవచ్చు. నేనైతే కొంచెం వెన్నపూసని స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను, బ్రెడ్కి అలాంటి వాటి యూజ్ చేసుకోవడానికి ఉంటుందని. మిగతా వెన్నపూస అంతా నెయ్యి కోసం అని చెప్పేసి 2 గిన్నెల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకున్నాను. వెన్నపూస ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చాలా టెన్షన్ పడతారు, నిజంగా వస్తుందా లేదా అని. కొంచెం టైం పడుతుంది, కానీ నెయ్యి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మనం నెయ్యి అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా నెయ్యి చేస్తుంటే ఇల్లంతా గుమాయించిపోతుంది. నెయ్యి అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆస్వాదిస్తారు, నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం బయటికి పరిగెత్తాల్సిందే. మొత్తానికి నాకు 30 kg నెయ్యి అయితే వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.